హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఒక్కరోజే ఉంది మనకి ఎస్ఎస్సి జీడీకి. ఈ ఎస్ఎస్సి జీడీ అనేది 18 to 25 years ఏజ్ రిలాక్సేషన్, అంటే నార్మల్ ఏజ్లో ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీకి, బీసీ ఓసీకి, వీళ్ళకంటే ఎస్టీ కంటేనేమో 3 years ఉంటుంది, బీసీకి అయితే 2 years ఉంటుంది. అంటే వీళ్ళకి 25 ఉంటే వాళ్ళకి 28 ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ అనేది చాలా మనకి మన 18-25 అంటే 10వ తరగతి పాస్ అయ్యి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి, అలానే సెంట్రల్లో 10వ తరగతి పాస్ అయ్యి మన కానిస్టేబుల్ మనం ఉద్యోగం సాధించుకోవచ్చు. ఇలా మనకి ఉన్నది ఇప్పుడు డిసెంబర్ మనకు 31st ఈ నోటిఫికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఏంటంటే లాస్ట్ మనకి ఒక చిన్న దిక్కం, అప్పుడు అగ్నివీర్, మొన్నటి వరకు అగ్నివీర్ అనేది 4 years కాంట్రాక్ట్ అనేది అయిపోతుంది. దానికి ఏం జరుగుతుందంటే 4 years కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే సూచనలు ఉంటాయి, కాబట్టి కట్ ఆఫ్ పెరిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. మొన్న రీసెంట్లీ ఏం జరిగిందంటే తెలంగాణలోని కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ, అంటే 40 marks వచ్చేసింది. 40 marks ఎలా వచ్చిందంటే నువ్వు రిటర్న్ ఎగ్జామ్లో కొట్టేసావు, కానీ గ్రౌండ్లో 5 km కొట్టలేకపోయావు. 5 km కొట్టాలి అంటే మీలో ఒక చదువు ఒక్కటే కాదు, ఒక సివిల్ సర్వీస్ కావాల్సింది. అంటే సివిల్ అంటే మీరు ఏదో అనుకునేరు, ఒక యూనిఫామ్ సర్వీస్ కావాల్సింది ఏంటంటే ఫిట్నెస్ కావాలి. వాళ్ళకి కావాల్సింది చదువు కాదు, వాళ్ళకి కావాల్సింది ఫిట్నెస్ అనేది కావాలి. ఎంత ఫిట్గా ఉన్నది అనేది సెంటర్లో చూస్తారు. అందువల్లనే 18 to 25 తీసుకుంటారు. కొన్నిటికంటే 18 నుండి 23 సంవత్సరాలకే తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చూసుకుంటే మీకు చాలా కొన్ని ఉంటాయి. కొంతమంది ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంకా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఏదో కావాలి. అందరికి రాష్ట్ర గురించి మనకు మన దగ్గర ఉన్న దాంతో మనం ముందు ఒక నోట్ ఎక్కాలి. తర్వాత అసలు ఏమీ లేకుండా వాడికి ఏదో ఒకటి ఉంటే బెటర్. అది నా సజెషన్, నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పటికని చెప్తున్నాను, ఒక్కరోజు ఉంది, రేపు 1 December 31st లాస్ట్ నోటిఫికేషన్. మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్లో 1 hour కేటాయించండి, ఈవినింగ్ 1 hour కేటాయించండి. మిగతా రిమైనింగ్ అన్నది లైబ్రరీలో చదువుకుంటారా, ఇంకోటి ఇంటికాడ చదువుకుంటారా. మనకి ఒకటి రన్నింగ్ అనేది దారం అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏమో గాలిపటం. మనం దారం లేకుండా గాలిపటం ఎగరదు. గుర్తుపెట్టుకోండి. నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, 1000 మంది, లక్షల మంది ఉంటారు. వాళ్ళని దాటుకుంటూ నీకు దగ్గర రావాలంటే, నీకే జాబ్ రావాలంటే నీ దగ్గర ఎంత సత్తా ఉండాలి, అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎవరిని కించపరచట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కష్టపడకుండా ఏది రాదు. ఒకటి శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ కట్టు పనిచేస్తుంది. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. 3 నెలలు మనస వాచ కర్మణ నేను జాబ్ కొట్టాలి అన్న ఒక కారణం నీలో కనుక, నీకు కసి కనుక నీలో ఉంటే నువ్వు భద్రాచలం రా, నేను కొట్టిస్తా గ్రౌండ్. నా చేతిలో నుంచి మినిమం 40 మంది ఇప్పుడు ఈవెంట్స్ తీసుకుని ఉన్నారు. ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 40 మందిని కొట్టిస్తా. ఫ్రీ కోచింగ్. నాకు నీ దగ్గర నుంచి ఏమీ వద్దు. నీ దగ్గర నువ్వు జాబ్ కొట్టాలన్న కసి నీలో ఉంటే నా దగ్గర రా, నేను కొట్టిస్తాను. భద్రాచలం గ్రౌండ్లోనే ఉంటాను నేను. నీకు ఎలాంటి ఏ విషయమైనా మీకు నేను 100% నేను ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్లో అంటే ఈ నోటిఫికేషన్ అయిపోగానే జనవరిలో ఏపీ కానిస్టేబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి February to April మధ్యలో తెలంగాణ నోటిఫికేషన్ ఉంది. 14,000 పై చిలుకు వేకెన్సీస్ వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నేను మొన్న కూడా చెప్పాను, ఒక చెట్టును నరకాలంటే గొడ్డలికి మినిమం 3 గంటలు పడుతుంది. అంటే ఆ గొడ్డలిని మినిమం 6 గంటలు రుద్దాలి సానబడితేనే. 1 గంటలో కట్ చేయాలంటే మినిమం 3 గంటలు దాన్ని సానబడితేనే గంటది. అలానే నువ్వు ఒకేసారి కొట్టేస్తా అంటే ఇదేమన్నా తాతల తండ్రుల కాలం కాదు. ఆ రోజులు నడిచినందుకు 80s, 90s నడిచినందుకు పరిగెత్తినందుకు ఇచ్చారు. ఇప్పుడు అలా ఉండదు. మొత్తం కాంపిటేటివ్. ఎవరు నీ రంగుని చూడరు, నీ అందాన్ని చూడరు, నీ డబ్బుని చూడరు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వే ఉంటారు. శ్రమని ఆయుధం అయితే విజయం నీ కట్టుకోవాల్సి అవుతుంది. ఇంకోటి చెప్తున్నా మిత్రమా, ఇప్పుడు కనుక నువ్వు మారకపోతే ఎప్పటికీ నువ్వు పైకి రాలేదు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్క యంగ్ జనరేషన్కి 18 to 25 years ఉన్న ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి. మీకు కంటెంట్ వర్త్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. నాకు డైలీ వ్యూస్ వస్తున్నాయి, రావట్లేదన్నట్టు నాకు వ్యూస్ వస్తున్నాయి. నేను 1100 సబ్స్క్రైబర్ నాకు ఉన్నారు.
నాకు వర్త్కున్న నాకు ఇద్దరున్నా చాలు. నాకేదో నేను పెద్ద ఛానల్ పెట్టుకుందామని కాదు. నాలా ఉన్న యాస్పిరెంట్స్కి వాళ్ళ గైడ్నెస్ అనేది తెలియదు. నేను కొట్టిస్తా. నేను ఈవెంట్స్ భద్రాచలం గోదావరి రన్నింగ్ చేపిస్తా. డైలీ 10 km చూపిస్తా. నాకు ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. నువ్వు ఏడున్నా భద్రాచలం రా గ్రౌండ్కి నేను కొట్టించే బల్ల గురించి చెప్తున్నా. తెలంగాణలో అయితే 85 మార్క్స్ వస్తే నీకు జాబ్ వచ్చింది. 80 వచ్చినా నీకు జాబ్ రాదు. అంటే నువ్వు ఎంత కష్టపడాలో గుర్తుపెట్టుకో. చదువు నీలాంటి వాళ్ళు 100 మంది చదువుతారు, 1000 మంది చదువుతారు. ఒక నోటిఫికేషన్ పెడితే 20 నుండి 30 లక్షల మంది అప్లై చేస్తారు. ఆ 20 నుండి 30 లక్షల మంది అప్లై చేసినప్పుడు వాళ్ళ నుంచి నువ్వు బయటకు వాళ్ళలో పడినప్పుడు టెస్ట్ కావాలంటే నువ్వు కంపల్సరీ కష్టపడాలి. కష్టపడకుండా చేస్తాంలే చూస్తాంలే అంటే మళ్ళీ ఇయర్ అలానే ఉంటావు. ఇయర్ పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ మన స్మైల్, బ్రెయిన్, శరీరం అనేది సహకరించదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక వీడియోలో నేను కంపల్సరీ కలుసుకుంటాను. నా వీడియో వర్త్ అని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మినిమం కానిస్టేబుల్ ఈవెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్. ఇంటికి ఆడున్న అమ్మా నాన్నకు భారం కాకూడదు. నీ చేతిలో 3 నెలలు టైం ఉంది. దమ్మున్న మగోడి అయితే నేను కొట్టిస్తా, ఈవెంట్ కొట్టిస్తా. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై నా దగ్గరికి రా, ఈవెంట్ కొట్టిస్తా. జీవితంతా నా పేరు గుర్తు పెట్టుకుని ఉంటాను. వెంకట్ నా పేరు. భద్రాచలం గ్రౌండ్లో ఉంటాను. నీ దమ్ము ఉంటే నువ్వు రా, నేను కొట్టిస్తా. 100% 80 మార్క్స్ కొట్టిస్తా. ఏ ఈవెంట్ అయినా కానీ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.